హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను మినపగారెలను తయారు చేసి చూపించబోతున్నానండి. మినపగారెలను ఆయిల్లో వేయాలంటే భయపడేవారు కూడా ఎంతో ఈజీగా వేసుకునేలాగా అట్లకాడతో వడలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్పుల మినపగుండ్లను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్ క్లియర్గా వచ్చే వరకు శుభ్రంగా కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన మినపగుండ్లలోకి తిరిగి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ సుమారు 3-4 గంటల వరకు మినపగుండ్లను నానబెట్టుకోవాలండి. చూడండి, 3-4 గంటల తర్వాత మినపగుండ్లు చక్కగా నానిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఈ మినపగుండ్లలో నుంచి కంప్లీట్గా వాటర్ని తీసివేసుకోవాలండి. నానిన మినపగుండ్లను ఒక చిల్లు గిన్నెలోకి వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అనేవి స్ట్రెయిన్ అయిపోతాయండి. ఇప్పుడు మినపగుండ్లను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని పిండిని వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండిని వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇందులో ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి పిండిని గ్రైండ్ చేయటం వల్ల పిండిలో జిగురుపోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని చేతితో బాగా బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా బీట్ చేసుకోవటం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏర్పడి పిండి ఫ్లఫీగా తయారవుతుంది. ఇలా ఫ్లఫీగా తయారైన పిండితో గారెలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, అలాగే ఒక క్యారెట్ తురుము, 5-6 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి కలుపుతున్నాం కాబట్టి వాటిలో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి పిండి కొంచెం లూజ్ అవుతుందండి. చూడండి, పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి అట్లకాడను వీడియోలో చూపించిన విధంగా వాటర్లో తడుపుకోవాలండి. అలాగే మన చేతిని కూడా తడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న గారెపిండిని తీసుకొని గుండ్రంగా తయారు చేసుకొని అట్లకాడ మీద వీడియోలో చూపించిన విధంగా గారెలాగా వత్తుకోవాలండి. వత్తుకున్న తర్వాత మధ్యలోకి రంధ్రాన్ని చేసుకొని వేడెక్కిన నూనెను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని నూనెలోకి వేసుకోవాలండి. ప్రతిసారి కూడా అట్లకాడను తడుపుకోవాలి, లేదంటే గారె అనేది అట్లకాడకు అంటుకుపోతుందండి. అట్లకాడకు నీరు ఎక్కువగా ఉంటే గారె నూనెలో వేసినప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటుందండి. ఈ విధంగా మీరు తీసుకున్న నూనె క్వాంటిటీకి ఎన్ని గారెలు పడితే అన్ని గారెలు వేసుకోవచ్చండి. గారెలు డైరెక్ట్గా నూనెలో వేయాలంటే భయపడేవారు ఈజీగా ఈ టెక్నిక్తో గారెలను వేసుకోవచ్చండి. గారెలను వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లోకి పెట్టుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు గారెలను ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు గారెలను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ గారెలు అనేవి బాగా ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసివేసుకోవాలి. ఇదే విధంగా మిగతా గారెలను కూడా తయారు చేసుకోవాలండి. గారెల పిండిని రుబ్బిన వెంటనే కాకుండా 15-30 నిమిషాల పాటు పక్కకి ఉంచి గారెలు వేసుకున్నట్టయితే గారెలు మంచి కలర్తో చాలా బాగా వస్తాయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.